ఇప్పుడు చెప్పబడింది ఏంటంటే భౌతికమైన దాని గురించి చెప్పుకుందాం. పితృవాక్య పరిపాలకుడు పితృవాక్యాన్ని పాటిస్తాడని చెప్పలేదు. పరిపాలకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించేస్తాడు. 600 పాటించేస్తాడు. అంటే తండ్రి మాట అంటే అంత గొప్ప విలువ ఇస్తాడు. వాడు రాముడు. ఈ పాదుకల్ని తీసుకెళ్ళమని ఆయన చెప్పడం ఈయన అడుగుతాడు. రామాయణంలో చూస్తే శ్రీమన్నారాయణమూర్తి పుట్టాలి భూమి మీద. ఎవరిగారు భూమి పాడాలి? అంత గొప్ప శక్తిమంతుడు, అంత గొప్ప పరమ పవిత్రుడు, పరమేశ్వర తత్వం ఒక స్త్రీ అసలు మోయగలరా? రాముడి గురించి చెప్పడం రాముడి దాకా చెబుతాడు. కాళిదాసు కావ్యం రాస్తాడు. అసలు రాముడి వంశం ఎంత గొప్పదే, రఘు ఎంత గొప్పవాడు, ఇక్ష్వాకు ఎంత గొప్పవాడు, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు ఏంటి, వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి అంటే ఈయనకంటే కూడా బాగుంటాయి, చాలా గొప్ప. అంచేత కాళిదాసు వీళ్ళ వంశ చరిత్ర అంతా రాసి 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 రాముడి దగ్గరికి వచ్చేసరికి ఆపేస్తాడు. ఇంకా ఇది రాయడు. ఇంకా అంటే వాళ్ళ జీన్స్ అంతా కూడా, జీన్స్ అంటే జ్ఞాపకం వచ్చింది. రామనామం ఈ మంత్ర జపం చేసేవాళ్ళకి అసలు ఏ మంత్రం అయినా సరే మీరు శ్రద్ధగా చేస్తే కనుక జెనెటిక్ కోడే మారిపోతుంది. సరైన జెనెటిక్ కోడ్ వచ్చింది అనుకోండి, మీరు తినకపోయినా ఆరోగ్యంగానే ఉంటారు, అనారోగ్యంలోకి వెళ్ళరు అసలు. ఒకవేళ ఏమైనా విష పదార్థం తినవలసి వచ్చింది అనుకోండి, తెలియకుండా తిన్నారనుకో, ఆ విషయం అసలు ఏమీ చేయలేదు. ఎంచేత మనుషులకి ఒక జీన్స్ ఉంటుంది, జంతువులకు ఇంకో రకం జీన్స్ ఉంటుంది, పాములకు ఇంకో రకం జీన్స్ ఉంటాయి, ఇలా రకరకాల జీన్స్ ఉంటాయి. అలాగే మానవుల్లోనే ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఇంకో రకంగా ఉంటుంది. జీన్స్ అంటే ఈ గోత్రాలు అన్నమాట. ఈ రామనామం ఏం చేస్తుంది? ఆ జెనెటిక్ కోడ్ని కూడా శక్తివంతం చేసేస్తుంది, దైవికం చేసేస్తుంది. దేవుడికి విషం పెట్టారని కొంచెం చస్తాడా? రామనామం చేయగా 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 ఏమవుతుంది? ఆ రామతత్వం మీలోకి వచ్చేస్తుంది. జెనెటిక్ కోడ్ మారటం అంటే అది ఎంత పెర్ఫెక్ట్గా మారిపోద్ది అంటే, ఆ రాముడి లక్షణాలు ఏంటి? పైకి చూడటానికి లోపల కూడా సౌహృదయత ఉంటుంది, పరమ సౌమ్యుడైన. కానీ పనిలో చూస్తే అరివేరు భయంకరుడు. సీతమ్మ ఒకసారి అంటుంది గబుక్కున ఒక మాట, నేను వస్తాను, అడవులకు వస్తాను, నీకు కూడా అంటే అక్కడ ముళ్ళు గట్ట ఉంటాయి, నువ్వు నడవలేవు. అడవి అంటే ఇది సరదాగా ఏమి ఉండదు, పాములు ఉంటాయి, పుల్లు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, వెళ్ళటానికి దారే ఉండదు, వనవాసం ఉంటే అలాగ ఉంటుంది అని చెబితే, అలా కాదు వస్తానంటే ఇంకా మారం చేసి ఒక మాట అనేస్తుంది. పైకి మగవాళ్ళకి కనిపిస్తున్నావు కానీ ఆ లక్షణాలు ఏం కనపడట్లేదు నాకు అంటుంది. ఎంత మాట అనేసుకుంటూ ఉంది అంటే, ఇంకా ఆ మాట అనకపోతే తీసుకెళ్ళడం అని భయమే చేసి అందం మరి ఎందుకో తెలియదు. అంటే పెద్దలు చెబితే వెనక విన్నది మీకు చెబుతున్నాను తప్పించి ఇంకా చదవలేదు నేను. రాముల వారు ఏమంట, సరే రా అంటాడు. ఆ మాట సాధారణంగా ఆడదనకూడదు మగవాడిని.
నువ్వు అసలు మగవాడివేనా అని అనకూడదు. ఏమీ అనలేదు రాముడు. లక్ష్మణస్వామి తోటకి వెళ్తాడు. ఈలోపు 80,000 మంది రాక్షసులు ఈయన అక్కడే దండెత్తి వచ్చేస్తారు. ఎంతమంది అండి? 80,000 మంది. బిక్కు బిక్కుమంటే వీళ్ళు పర్ణశాలలో ఉన్నారు మరి. ఈవిడికి అలా ఉంది. ఈ 80,000 మందిని 30 గంటలో చంపేస్తాడు. ఎంత టైం కూడా చెప్పారు, 40 నిమిషాలు ఎంత. ఆ టైంలో చూసిందంట అసలు రాముడు ఈ చేతులు అసలు కనపడట్లేదంట. ఎప్పుడు ఎలా బాణం తీస్తున్నాడో, ఎవరి మీద ప్రయోగిస్తున్నాడో ఏంటి అసలు ఏం కనపడట్లేదంట. ఫ్యాన్ స్పీడ్గా తిరిగితే ఫ్యాన్ ఆకులు అలాగైతే కనిపించవో అలాగా చేతులు అసలు కనిపించలేదండి. ఆ చుట్టుముట్టేసిన 80,000 మంది రాక్షసులు వాళ్ళందరూ మామూలు రాక్షసులు కాదు, ఘోరమైన రాక్షసులు. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేసారు. ఇదేంటి లంకలో జరిగింది కాదు, ఇది దండకారణ్యంలో ఉండగానే ఈ మునిపుత్రుల్ని మునిపత్నుల్ని ఈ పుత్రులనేమో తీసుకెళ్ళిపోవటం, లేదా ఆ గుండు తీసుకుని ఆడుకోవటం, ఈ మునిపత్తులు కనపడితే వాళ్ళు బలాత్కారాలు చేయటం. అక్కడేమో బిక్కు బిక్కుమంటూ అసలు అక్కడ ఆ సజ్జనుల్ని ఆ తాపసుల్ని రక్షించడానికి వెళ్ళినట్టు అయింది. 14 ఏళ్ళలోనూ 1 సంవత్సరమే కదా సీతమ్మ లంకకి తీసుకెళ్ళబడింది. 13 సంవత్సరాలు కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఎంతమందిని కాపాడారు. అక్కడ సాధనలు చేసుకునే వాళ్ళని, తాపసులందరినీ ఆ రాక్షసుల పేరులో వదిలించడానికి వెళ్ళినట్టు అయింది. అది ఎంత గొప్ప విషయం. అది రాముడి వనవాసం ఎంతో అద్భుతంగా జరిగింది. వాళ్ళు విడిపోయింది ఏంటి 1 సంవత్సరమే, 14వ సంవత్సరంలోనే. 13 ఏళ్ళు హాయిగా ఉన్నారు. అందులో ఎంత ప్యూర్ నేచర్లో బతికారు వాళ్ళు. అందుకనే తర్వాత కాలంలో ఆ గర్భవతి అయినప్పుడు నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పంటే ఇలాగ ఋష్యాశ్రమాలకు వెళ్ళాలని ఉంది అని అడుగుతుంది. అంటే అక్కడ ఎంత పవిత్రమైన జలం, పవిత్రమైన నీళ్ళు, అలాగే యజ్ఞవాటికలు. అసలు ఆ లైఫ్ ఎంత గొప్ప లైఫ్ అది, ఎంత పీస్ఫుల్ లైఫ్ అది. అటువంటి లైఫ్ని అనుభవించారు అక్కడ. వాళ్ళకి కష్టమేం అవ్వలేదు. కానీ ఇది మగవాళ్ళు కష్టపడ్డారు. 40 నిమిషాల్లో 80,000 మందిని చంపేస్తే అలా మొత్తం పైనుంచి కింద దాకా కూడా మాంసఖండాలు, రక్తం రాముడి నిండాను. మొత్తం అందరూ చచ్చిపోయిన తర్వాత అప్పుడు విల్లు కిందకి దించాడు. అంత రివేర భయంకరుడు రాముడు. వెంటనే గబగబా వెళ్ళి ఆ రక్తశక్తంతో మాంసఖండాలతో ఉన్నవాడిని వెళ్ళి సీతమ్మ గట్టిగా పట్టేసుకుంటుంది. మనసులో అది జ్ఞాపకం వస్తుంది. అంటే సారీ చెబుదాం అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతున్నా. అంత మాట ఉండటం నాదే తప్పు, కానీ తీసుకెళ్ళరేమో అని అనేసాను భయపడి అని ఆ మనసులో అనుకుంది. ఆయనకు అర్థమైంది. ఆ రోజునే అను పైకి పురుషుల్లా కనిపిస్తున్నావు కానీ లోపల స్త్రీ నువ్వు అన్న మాటకే ఎప్పటి నుంచో సారీ చెబుదాం అనుకుంటుంది. ఆ రోజు గట్టిగా పట్టుకుంది, లోపల సారీ చెప్పుకుంది. ఆయనకు అర్థమైంది. ఆయన కూడా హత్తుకున్నాడు. ఎంత బహు సుందర రూపం, సౌమ్య రూపం. రూపమే కాదు, మాట అంటే లోపల శక్తి చూస్తే అంత శక్తిమంతుడు లేడు. పరాక్రమం చూస్తే అంత పరమక్రమం లేదు. ఇంకా రాక్షసులతో పోరాటంలో అసలు రాజీ లేని పోరాటం అది. ఒక పితృవాక్యాన్నే పరిపాలించే స్థాయిలో ఉన్నవాడు ఇంకా రాక్షసులు చంపడం అంటే మామూలుగా చంపుతాడేంటి. ధర్మానికే ప్రతిరూపం.
రాముడు, ధర్మమే రాముడు. అటువంటిప్పుడు అధర్మంగా ఉండే రాక్షసుల్ని ఈ మామూలుగా చంపుతాడండి. అంటే మన రాముడు ఇప్పుడు కలియుగంలో ఉన్నామండి. ఇంతకుముందు ఏంటి, ద్వాపరయుగం 8 లక్షల సంవత్సరాలు, 8 సంవత్సరాలకు ముందు జరిగింది ఇది త్రేతాయుగం. ఈయన 12,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత కుశలవులు అందరూ వచ్చేసారు. ఆ యుగం అయింది రావణాసురుడు అంతంతో. అదే కాదు, ఎంతోమందిని సాధు సంతుల్ని వీళ్ళందరినీ కూడా రక్షించాడు. వాళ్ళ సాధనకి అనుకూలంగా చేసి ఆయన డ్యూటీ ఆయన చేసి వచ్చాడు. ఆయన రాములు వారు ఏదో ఒక రాజుగా పరిపాలించాడు, చక్రవర్తిగా పరిపాలించాడు, ఏదో స్టోరీ ఇది ఒకటే కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా గురుదేవులు ఏమన్నారంటే, రాముడు అంటే కృష్ణుడు అంటే అవి పెద్ద పెద్ద షిప్పులు అండి బాబాయ్, కొన్ని వేల మందిని తరింపు చేసేసారు వాళ్ళు. ఏముందండి ఈ యుద్ధాలు చేయటం ఇది ఒకటే మనకి కనిపిస్తుంది పైకి. అంతర్లీనంగా చూస్తే కనుక ఎక్కడెక్కడైతే అవసరం, ఎక్కడెక్కడైతే తపస్సులు చేస్తున్నారో, ఈ తపస్సులు చేసేవాళ్ళకి ఎవరెవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో వాళ్ళందరం చంపేయడమే కాకుండా వాళ్ళందరిలో వాళ్ళ మందికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేశారు, మోక్షాన్ని ఇచ్చేశారు, కొన్ని వేల మందిని తయారింపు చేసేసారు. అవన్నీ పెద్ద పెద్ద షిప్స్ అండి. అవి మా బోటు వాళ్ళు చిన్న చిన్న ఉదాహరణ కూడా చెప్పారు. నరసాపురం కాలువ దగ్గర, నరసాపురం దగ్గర సముద్రంలో కలుతుంది కదా, అక్కడ పంటలు ఉంటాయి కదండి. ఆ పంటల్లో మహా అయితే ఎంతమంది పడతారు. ఇలాగ మేము పంటల్లో ఉంటేవాళ్ళు అండి. ఈ ఒకటి నుంచి ఆ ఒకటి తీసుకెళ్తాం. రాముడు కృష్ణుడు అంటే అటువంటి వాళ్ళు అనుకుంటున్నారా? అది పెద్ద పెద్ద షిప్స్ అయ్యి కొన్ని వేల మందిని, లక్షల మంది తరింపు చేస్తారు వాళ్ళు. ఇది భౌతికమైనది కాకుండా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఎంతోమందికి రాముల వారి ద్వారా, కృష్ణుడి ద్వారా జన్మరాహిత్యం వచ్చేసింది. ఫస్ట్ టార్గెట్ అదే ఉంటుంది అక్కడ. వాళ్ళని రక్షించడానికి కోసం పుట్టారు వాళ్ళు. వాళ్ళు రాక్షసులైనా ఒకప్పుడు మహానగరాలు ఉండే అక్కడ దండకారణ్యం. ఈ మహానగరాలను వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు దుర్మార్గులు ఉంటారు కదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోవిడ్ ఏదో వచ్చింది అంటే మనిషే సృష్టించాడు. జనాలు చంపేయడం కోసం ఒక సూక్ష్మజీవిని పుట్టించాడు కోవిడ్ అనేది. ఎంత దుర్మార్గులు అండి వాళ్ళు. ఈ అంటే మనుషులు చచ్చిపోతారు, ఆస్తిపాస్తులన్నీ అలాగే ఉండిపోతాయి. బంగారాలు ఉంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోవచ్చు. నిజంగా భగవంతుడు మళ్ళీ తెలివైన వాళ్ళ ద్వారా పరీక్షలు చేయించి పోకుండా అయితే కాపాడతాడు కదండి. కానీ వాళ్ళ ప్లాన్ ఏంటి, ఏదో జస్ట్ తుమ్ములు లాంటివి రావటం, ఇంకా పోవటం. మొత్తం భూమండలం అంతలా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎవరైతే సృష్టించారో ఆ దేశం వాళ్ళకి వ్యాక్సినేషన్ బతుకుతారు. ఇంకా ప్రతి దేశం రావటం, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు ఉందే వాళ్ళకి కరెన్సీ మెయిన్ కదా, బంగారం. అలాగే మిగతా అన్నీ బాగానే ఉంటాయి కదా, పోయేది మనుషులే కదా. పొలాలకు పొలాలు ఉంటాయి, గనులకు గనులు ఉంటాయి, బోళ్ళంత సంపదను దోచేసుకోవచ్చు. ఆవులు, మేకలు, గొర్రెలు మొత్తం ఇవన్నీ బాగానే ఉంటాయి, మనుషులు పోతారు. ఎంత దారుణమైన కుట్రో చూడండి. వాళ్ళ దేశం వాళ్ళకి వ్యాక్సినేట్ చేసుకుంటారు, వాళ్ళు బాగుపడిపోతారు. తర్వాత వచ్చి ఈ సంపద అంతా వాళ్ళు అనుభవిందామని కేవలం మనుషులు తీసేస్తే సరిపోద్ది. ఇలా మనుషులు తీసేసి వాళ్ళు మాత్రం బతకాలనుకునే వాళ్ళు ఎవరు? రాక్షసులు వాళ్ళు.
అలాగా ఆ దండకారణ్యంలో 2 మహా గొప్ప నగరాలు ఉండేవి అక్కడ. ఎంత గొప్ప నాగరికత అంటే చక్కటి నాగరికత, మంచి వ్యవసాయం, అలాగే చదువు, హాస్పిటల్స్ మొత్తం చాలా చక్కటి నాగరికత ఉండేది. వీళ్ళ రావణాసురుడు బంధువులు కదండి వీళ్ళందరూ. అక్కడ తాటక అనేది ఏం చేసింది, ఈ టైప్ అనమాట. వీళ్ళు తిని ఆఖరికి మనుషులు తినడం దాకా వచ్చేసారు. అని శక్తులు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఆకాశంలో వెళ్ళిపోగలరు, పెద్ద శరీరాన్ని పెంచేయగలరు, మీరు తిన్నదంతా అరిగించుకోవడానికి శక్తి ఉండాలిగా. అటువంటి శక్తులు కూడా సంపాదించారు. అంటే దేవుణ్ణి, శివుణ్ణి అందుకు ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఈ నగరాల్లో పడి డైరెక్ట్గా తినేస్తున్నారు. ఆ నగరాల వాళ్ళందరూ కూడా పారిపోతారు, విడిచిపెట్టేస్తారు ఆ నగరాలను. విడిచిపెట్టేసిన తర్వాత ఇంకా ఎవరైనా అడుగు అక్కడక్కడ దాక్కుంటే ఇంకా ఇల్లు విడిచిపెట్టాక వెళ్ళాక వీళ్ళు వాసన చూసుకుంటూ వెళ్ళిపోయేవారు. వెతుక్కొచ్చి లాక్కొచ్చి మరీ తినేసేవారు. అంటే ఎక్కువగా మనుషుల్ని తినేసేవారు అన్నమాట. దీని అంతటికీ నాయకురాలు ఎవరంటే తాటకి. అటువంటి చోటుకి వెళ్ళాడు విశ్వామిత్రుడు. మరి మహానుభావులు, విశ్వానికి మిత్రుడు కదా, అక్కడికి వెళ్ళి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఇటువంటి వాళ్ళందరూ శక్తులు లేకుండా ముందు నిర్వీర్యం చేయాలంటే ఒక యజ్ఞం చేయాలి. వాళ్ళ దగ్గర శక్తులు కూడా ఉంటాయి. శక్తులనేమో యజ్ఞాలు చేసి నిర్వీర్యం చేయాలి, వాళ్ళేమో భౌతికంగా శస్త్రాస్త్రాలతోటి వధించాలి. ఇది ఆయన పెట్టుకున్న పని. లోకానికి, విశ్వానికి మిత్రుడు కాబట్టి ఏదో నేను పలానా ఆశ్రమంలో ఉన్నాను, నేను ఏదో యజ్ఞం చేసుకుంటాను, దీనికోసం రాలేదు ఆయన. ఆ దండకారణ్యంలో ఆ 2 నగరాల్లో మొత్తం నిర్మానుష్యం అయిపోయిన తర్వాత అసలు ఇళ్ళల్లో కూడా మొక్కలు మొలిచేసిన తర్వాత, మొక్కలే కాదు వృక్షాలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరన్నా పాఠశాలలు వెళ్తూ ఉంటే అవి తినటం మొదలెట్టారు. ఇంకా అలా తిరుగుతున్నారు. ఇంకా అక్కడ ఈ కొంతమంది బిక్కుమంట గుహల్లోనూ అక్కడ ఇక్కడ దాక్కుని కొంచెం ఆ శాస్త్రాలు తెలుసున్న వాళ్ళు కట్టాను ఇంకా అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళాక అక్కడే తపస్సులు చేసుకుంటున్నారు. వాళ్ళని రక్షించడం కోసం విశ్వామిత్రుడు ఆ యజ్ఞం తలపెట్టాడు. ఆయన యజ్ఞం చేయడం వాటిల్లో వీళ్ళు తినేసినవి ఉంటాయి కదా, ఎముకలు అవి అని, మాంసం ఖండాలు కుళ్ళిపోయినవి గట్ట అవన్నీ పట్టుకొచ్చి చేయటం. ఆయన చంపలేరు, ఆయన శక్తి ఉంది కాబట్టి. ఆయన కూడా వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళు చంపడానికి వీళ్ళు ఉన్నారు కదా, రక్షించేవాడు రాజు కదా, మరి వాళ్ళు తీసుకురావాలి కదా. లేదా వాళ్ళ చేత ఆయన చంపేస్తాడు. రాముడు ఎంత సుకుమారుడు అంటే మనసులో కూడా ఆడదు కదా అని ఆలోచిస్తాడు. అది ఆడది అంటారు బాబు, అది రాక్షసే, నువ్వు చంపకపోతే నిన్నే తినేస్తుంది. అంటే మనుషుల కింద కనిపిస్తూ ఉంటారు, లోపల గుణాలని చూసి ఎస్టిమేషన్ వేయటం అనేది ఈ సాధకులకి వచ్చేయాలి. ఇది కూడా మనకు అనవసరం. వాళ్ళ లోపల తోడేలు ఉందా, లేదా రాక్షసుడు ఉన్నాడా, ఎవరున్నారు? పైకి అందరు మనుషుల్లో కూడా మంచి మోకాలతో ఉంటారు, పౌడర్లు రాస్తారు. ఇంకా సాధకులైనా అందానికి పెద్ద పట్టింపేవారు, కానీ రాక్షసులు ఎక్కువ పట్టింపిస్తారు.
వాళ్ళ లోపల రాక్షసులు ఉన్నారా, వాళ్ళ గుణాలు ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది సాధన బాగా చేస్తూ ఉంటే. రామ 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 ఇది చాలు. అసలు అది చేసుకుంటూ ఉంటే అదే చెప్పేస్తూ ఉంటారు. ఆ ముఖం చూసిన పలానా వాళ్ళు వీళ్ళతో ఇలా మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు మన ప్రారంభంలో ఉంటేనే అదేనా, లేకపోతే అవసరం లేదు. అంటే కలికాలంలో 300 అధర్మం కదా, అంచేత తాటకిని సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చేస్తారు. ఆడది కాబట్టి చంపేశాడు, అదిగో ఆడది కదా నేను చంపానంటే గురువు చంపించేసాడు, ఆడో గురువు. అలాగే ఏంటి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, ముక్కు చెవులు పోసేస్తాడా ఏంటి? ఇష్టం లేదని చెబుతాడా? ఒక పరాయి స్త్రీ వచ్చి ఇలా మీదాడుతూ ఉంటే నాకు ఇష్టం లేదని చెబితే వెళ్ళిపోతుందా? అంటే ఆ రోజుల్లో ధర్మం ఏంటది? 3 పాదాల ధర్మం, ఒక పాదం అధర్మం. రామాయణం ఏం చెబుతుంది మనకు తెలియాలి కదా. అటువంటి మెంటాలిటీ ఉన్న స్త్రీని అసలు ఏం చేయాలి? అటువంటి వాళ్ళని వెనకేసుకు వచ్చేవాళ్ళని ఏం చేయాలి? మనం ఏం చేయలేని పక్షంలో ఎలా తప్పించుకోవాలి? నువ్వు తెల్లగా ఎరగా బొరగా ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఒకటి వచ్చేస్తే ఇంకా దాంతో సంగమించాలా? అది ధర్మం. అది ఎంత కష్టపడి అన్నగారు కూడా ఎందుకు వచ్చాడు? లక్ష్మణస్వామి చూస్తే టాప్ అసలు. అన్నగారిని అలా వెంటాడే ఉన్నాడు కదా, అది ధర్మం. అది రాముడు పితృపక్ష పరిపాలకుడు కరెక్టే. లక్ష్మణస్వామి అంటే అన్నకి నీడ. రాముడిని నీడని విడిచిపెడద్దేమో కానీ లక్ష్మణస్వామి విడిచిపెట్టడం. అంచేత ఆయనకి అద్భుతమైన శక్తులు వచ్చినాయి. ఇంద్రజిత్తుని చంపటం ఎవ్వరి వల్ల కాదు, రాముడి వల్ల కూడా కాదు, లక్ష్మణుడి వల్ల అవుతుంది అది. ఎందుకంటే అంత గొప్ప తపస్సు చేశాడు. అంటే అన్నగారిని మాటనే తూచే తప్పకుండా పాటించడం అది ఒక తపస్సు. అది చేశాడు ఆయన. మన భారతదేశంలో వదిన గారు అంటే తల్లి, మరదలు అంటే కూతురు. ఈ గ్రేట్ వాల్యూస్ అండి ఇతర దేశస్తులందరూ కూడా గౌరవించడానికి కారణం అది. అటువంటి దేశంలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరో కొడుకుని చంపేసిన చూడటానికి వెళ్ళి ఆయన చూసి మోహించేసి ఆడు కూడా పడింది ఉంది. ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటి ఆడదాన్ని ముక్కు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. ఇది అన్న కలికాలం అనుకుంటున్నారా, లేకపోతే కలికాలం మానవులు అనుకుంటున్నారా? వాళ్ళు ఏ కాలంలో వాళ్ళ త్రేతాయుగం 300 ధర్మం. సమాజంలోనే ఈ మనో కాలుష్యం లేనిది అదే. ఆ గాలిలో మంచి గాలి, ఇప్పుడు ఫ్యాక్టరీలు గట్ట వచ్చేసినాయి. మన ఎంతో కొంత కాలుష్యం ఉన్న గాలి. మరి త్రేతాయుగంలో 8-9 లక్షల సంవత్సరాల క్రితం ఎంత మంచి గాలి ఉండేది. ఆ గాలి పీల్చి నీళ్లు తాగి బతికేయచ్చు అసలు. అలాగే ఫలాలు, ఎంత మంచి ఫలాలు ఉన్నాయి. వాళ్ళు పప్పు తింటున్నాం అంటే పప్పు 30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది రుచి, ఇప్పుడు ఎలాగుంది అసలు. ఏ కాయగూరైనా ఒక 30 ఏళ్ళ క్రితం ఎటువంటి టేస్ట్ ఉండేది, ఇప్పుడు ఎటువంటి టేస్ట్లు వస్తున్నాయి. ప్రతిదీ కూడా కృత్రిమమైన వాటితో పెంచినాయే కదా. ఇది ఒకటి అసలు వాళ్ళు పళ్ళు తినాలంటేనే భయం వేస్తుంది. రకరకాల ఇంజక్షన్లు చేస్తున్నారు. ఆ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఏది రైట్, ముక్కు చెవులు పోయటం రాంగ్ అంటున్నారు. మరి అదే ఆ ముక్కు ద్వారానే పట్టేస్తుంది వాసన, ఆ చెవుల ద్వారానే ఆ జంతువు ఎక్కడ ఉంటుందో చూస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనుషులు దాక్కున్నారు అనుకోండి, ఇవాళ మనిషిని తినాలని అనుకుంది, ఉత్తర దిగ్గా చూసింది, పలానా
ఒక 125 కిలోమీటర్ల దూరంలో మనిషి నడుస్తుంది, ఇదిగో పాదముద్ర పడింది, నాకు వెంటనే వెళ్ళిపోతుంది దాని దగ్గరికి. అది నడిచిందా వెళ్ళిపోయింది అనమాట. నడవకుండా ఉంటే పర్లేదు. అలా ఏరి పడేశారండి, మానవులంతా తినేశారండి. దారుణమైన జాతి అది. మరి దానికి ముక్కు చెవులు కోయకుండా ఇంకేం కొత్తారు మరి దానికి? ఆ మనసు పాడైపోయింది, మనసును కోయటం కుదరదు కదా. అంచేత ఏ ముక్కు ద్వారా ఏ చెవి ద్వారా జనాలని తినేస్తుందో ఆ ముక్కు చెవులు కోసి వదలకోవడం. దాన్ని గౌరవించాలంట. ఏమన్నాడు, ఎంత బాగా గౌరవించాడు, నాకంటే కూడా మా అన్నయ్య ఇంకా బాగుంటాడు వీళ్ళ మంది. ఆయన దగ్గరికి వెళ్తే నాకు అలాగా భార్య ఉంది, నాకంటే కూడా మా తమ్ముడు ఎర్రగా ఉంటాడు. ఆడుకున్నారు ఫుట్బాల్. వాళ్ళతో ఆడుకోకుండా ఇంకా ఉంటారు. వీళ్ళు ఏదో ట్రాప్, వీళ్ళకేదో కోరిక ఉందని కాదు. నాకు భార్య ఉంది, మా తమ్ముడికి భార్య లేదు, ఆడి దగ్గరికి వెళ్ళి అంటాడు. అలా అంటాం, దేవుడు అలా అనొచ్చా అంటాడు. ఇలా విమర్శకులు ఎక్కువైపోయారు. యువధర్మం అలాగే ఉంటుంది కలికాలం. కానీ మనకు తెలియాలి కదా ఏది కరెక్ట్ అనేది. ఎందుకు అలా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు? అది ఆడుకోవటమే మహాపాపం. కన్న కొడుకుని చంపేసిన వాడిని చంపేద్దామని వచ్చి ఆడితో సంబంధిద్దాం అనుకోవడం, అది ఎంత రాక్షసత్వం, ఎంత తప్పు, అది ఎంత మహాపాపం అది. ఆ స్థాయిలో దాని ఆలోచన ఉంటే, ఇదిగో మా అన్నగారు ఉన్నాడు చూడు అంటాడు. రాముల గారి దగ్గరికి వెళ్తే నాకు భార్య ఎలాగ ఉందో, మా వాడు ఆ తమ్ముడికి భార్య లేదు, ఆడి దగ్గరికి వెళ్ళి ఎలా అటు ఇటు ఆడుకుంటారు. ఇంకా ఆఖరికి నువ్వు ఉండటం వల్లే నాకు ఇలా దక్కుతులేదని చెప్పి శీతం మీద పడపోతూ ఉంటే శుభ్రంగా ముక్కు చెవులు కోసి పడేస్తాడు. కోసేటువంటి అసలు చంపేయాలి. అసలు ఇంకా ఎక్కువ జాలి చూపించారు. చంపేస్తే గొడవ వదిలిపోను. రావణాసురుడికి ఆ విషయం తెలుసో తెలియదో మొత్తానికి గొడవ వదిలిపోయాను. ఒకసారి అది కూడా మంచిదన్న, ప్రాణం తీయటం ఎందుకులే అని చెప్పి ఈ ముక్కు చెవుల ద్వారానే ఇది జనాలు చంపుతుంది కాబట్టి అగ్రహణ శక్తి ఇక్కడ శక్తి పోవడం కోసం ముక్కు చెవులకు వచ్చాను, చంపేస్తూ వదిలిపోను. అంటే ఏదైతే మనం సమాజంలో నివసిస్తున్నామో ఇది 300 అధర్మం, 1 ధర్మం. అక్కడ రాముల వారు ఉన్న సమాజంలో ఆ యుగంలో ఏంటి 3 ధర్మం, 1 అధర్మం. మరి వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉంటాయి అంటే సామాజికంగా వాళ్ళ వేవ్స్ ఎలాగ ఉంటాయి, బ్రెయిన్ వేవ్స్ ఎలాగ ఉంటాయి. గాలి వేస్తున్నట్టే ఈ మనోగాలి కూడా వేస్తూ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ రోజుల్లో జనాల తలంపులు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈ రోజుల్లో ఎలా ఉంటుంది. దానికి క్వైట్ రివర్స్లో ఉన్నాం మనం. రాముడి వారి కాలంలో 3 ధర్మం, 1 అధర్మం. ఇప్పుడు మన కాలంలో 3 అధర్మం, 1 ధర్మం. అంటే రివర్స్ అయింది కదా. ఇప్పుడు ఇంకా ఎటువంటి వాళ్ళు ఉంటారు? పవిత్రత అనేది అసలు బంగారాన్ని గీటురాగి గీసినట్టు నెతుకుదామన్నా దొరుకుద్దా? ఏదైతే అపవిత్రతో అది అపవిత్రత అన్న సంగతి కూడా మనకు తెలియకుండా ఉంటుంది. అటువంటి సమాజంలో పుట్టేస్తాం, అటువంటి సమాజంలో బతికేస్తూ ఉంటాం, అటువంటి టీవీలో చూస్తూ ఉంటాం. చుట్టూరు అటువంటిదే కరెక్ట్ అనుకుంటాం. మా కొడుకు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు అన్నాడు. ఆ 10th క్లాస్లోకి వచ్చాడు. నువ్వు కనుక వస్తే నేను గడ్డపారి ఇచ్చి చంపేస్తాను అన్నాడు. అది తప్పు అయిపోయింది. వీళ్ళకి గడ్డపారి ఇచ్చి చంపేస్తాను, అదేమో తప్పు తెలుసుకుని వచ్చింది, తప్పు తెలుసుకుని ఇచ్చేసిందంట. అంటే అది కరెక్ట్ అనిపించదే. ఒక్క జైలు కోయటం ఏంటి? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, ఇంకోటి దగ్గరికి పోద్ది కదా. ఇదనమాట మెంటాలిటీ. ఇలా అడిగేవాళ్ళు వచ్చేస్తారు. ఏదైతే అధర్మమో అది ధర్మంగా అనిపిస్తుంది, ఏదైతే ధర్మమో అది అధర్మంగా అనిపిస్తుంది. సమాజంలోనే అలా ఉంటుంది. మనం ఒక రామనామం ఏంటి పవిత్రతని ఇస్తుంది ముందు మనకి. అంటే పుస్తకాలు మీకు కొనుక్కొని చదువుకుంటే మంచిదే, కరెక్టే.
కానీ కొనుక్కుని చదివినా కానీ అది అర్థం కావాలి, టైం టేకింగ్. అలా మనకి ఒకవేళ చదివినా కానీ ఈ మెంటాలిటీ ఉన్న మనుషుల మధ్యన మనం బతికి అటువంటి సమాజం, అటువంటి ఆ గాలి పీల్చి, ఆ తిండి తిని, ఆ నీళ్లు తిని, వాళ్ళతో పాటు ఉండి అటువంటి విషయాల్లోనే బతుకుతూ ఉంటూ మరి తప్పు తెలుసుకుంది, వచ్చేసింది, వీళ్ళు కాపురం చేసుకోవచ్చు కదా అని మనం కూడా అనేస్తాం. అది రాంగ్ అనిపించదు మనకి. అంచేత ఖచ్చితంగా మనకు రామాయణం తెలియాలి. అసలు విలువలు ఏంటి, మన పూర్వీకులు ఎలా బతికారు, ఏది ధర్మం ఏది అధర్మం మనకు ఖచ్చితంగా తెలియాలి. అలా తెలుసుకోవడం కోసమైనా చదవాలి మనం రామాయణం. ఇదే భౌతికమైనది. భరతుల వారు అడుగుతారు, మరి మీరు వచ్చేసేయండి, నాకు రాజ్యాకాంక్ష లేదు. నిజంగానే భరతుడికి రాజ్యాకాంక్ష లేదు. చాలా గొప్పవాళ్ళు అండి వాళ్ళ అన్నగారు. అంటే ఇప్పుడు రాముడికైనా రాజ్యాకాంక్ష ఉందా? రాముడికి రాజ్యం వచ్చేస్తుంది, మనకు లేదు అని వాళ్ళకు ఉంటాకే, ఈయనకు ఉందా అసలు? అక్కడ రాజ్యం అంటే సంపద కాదు, అది అక్కడ బాధ్యత. ఎంత అంటే సమాజంలో ఇప్పుడు ఇప్పుడు పరిపాలించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పరిపాలించేవాడు ఒక నీతిగా బతకాలి ముందు. ఆడి వ్యక్తిత్వం కూడా బాగుండాలి, ఆ కుటుంబ రిలేషన్స్ కూడా బాగుండాలి. ఈ రాజ్యంలో ఈ సీతమ్మ వారి మీద ఎలాగెలాగా అనుకుంటున్నారో అని ఉన్న నిజం చెప్పేస్తారు గూఢచారులు. ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వచ్చేది. అంతా బాగుందండి, చాలా సుభిక్షంగా ఉంది, ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు, ఏ రోగాలు లేవు, ఏ గొడవలు లేవు, కొట్లాటలు లేవు. ఏ రోగాలు లేనప్పుడు, తిండి ఎక్కువైపోయినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సీతమ్మ లంకలో ఉంది కదా, పవిత్రంగానే ఉందా అని. తిండి లేకుండా చేస్తే సరిపోను మరి. రాముల వారిదేమో రామరాజ్యం. మరి రామరాజ్యం అంటే ఈ ఫ్రీబీస్ అనుకోకండి, నెలకి ఎంత ఇస్తాను, మీకు ఎంత ఇస్తాను, మీకు ఈ కాదండి. అసలు పొరపాటును కూడా ఎవరు తీసుకునేవారు కాదు. ఫ్రీగా ఇచ్చింది ఏది కూడా తీసుకునేవారు కాదు. ఎవరికి దానం చేయాలో తెలిసేది కాదు పూర్వం అసలు ఆ రోజుల్లో. ఎవరైనా సరే మాకుందంటే మాకుందండి ఎవరు. ఊరికి ఇస్తే ఎందుకు ఇస్తున్నారో అని అడిగేవారు. ఏమంటే మేము ఏదో యజ్ఞం చేసుకుంటున్నామండి, లోక కళ్యాణం కోసమో లేకపోతే పిల్లలకి చదువు బాగా రావాలనో ఏదో పూజ చేసుకుంటున్నాం, రెండమ్మ ఒకసారి భోజనాలు చేయండి అంటే ఆ కారణం సవ్యమైనది అయితే అప్పుడు ఆ భోజనాలు చేసేవారు, లేకపోతే ఆ దానాలు పట్టేవారు. అది పట్టేవారు కదా అసలు. ఇప్పుడేంటి ఈ ఫ్రీ అనమాట. ఎంత ఫ్రీ అయితే ఆడికే ఓటు అంతే. ఇప్పుడు డబ్బులు ఇచ్చుకునే కదా ఓట్లు వేసేది. అసలు ఓట్లు ఏమంటున్నారు, నాకు ఇంకా డబ్బులు రాలేదు, ఓట్లు ఏమంటున్నారు. ఎంత మార్పు అండి కాలంలో. పని కట్టుకుని చెప్పి పలానా యజ్ఞం చేస్తున్నాం, పలానా పూజ చేసుకుంటున్నాం, మీరు రండి, ఇదిగో దానం ఇస్తాం పట్టండి అంటే అది వాళ్ళకి నచ్చితే పట్టేవారు, లేకపోతే లేదు. అటువంటి కాలంలో కూడా మరి ఒక వంతు అధర్మం ఉంది కదా. చేత ఈ తిండి ఎక్కువైపోయిన వాళ్ళకి ఇంకే పని లేక ఎప్పుడో జరిగింది. చక్కగా వీళ్ళు ఆయన రాజ్యం బాగా చేస్తున్నాడు, ఆయన తప్పేమీ లేదు, అంత బాగుంది, ఏ లోటు లేదు జనాలకి. సీతమ్మ అక్కడ ఉంది లంకలో,
ఆడేమి చేయకుండానే ఉన్నాడా అని ఎవరో అనుకున్నారు. వాళ్ళు ఉన్నదన్నట్టుగా చెప్పేశారు. ఉన్నదన్నట్టుగా చెప్పకపోతే ఈయన ఊరుకోడు. సమాజంలో ఎప్పుడూ కూడా రాజు తప్పు పని చేశాడు అనే మాట ఉండకూడదు. లేకపోతే నీతి లేనివాడు, క్యారెక్టర్ లేనివాడు అని ఉండకూడదు. అదే రాజు లక్షణం. అక్కడ రాముడు ఏనాడు కూడా దేవుడిగా ప్రవర్తించలేదు. ఆయన ఒంటి మీదకి వచ్చిన డ్యూటీ అంటే పరిపాలన, ప్రజలను రక్షించటం, పరిపాలించటం. పరిపాలించేవాడికి క్యారెక్టర్ ముఖ్యం. నా ప్రైవేట్ లైఫ్ వేరే, అవన్నీ చూడకండి అంటే కుదరదు. వెంటనే అంతకుముందు నైటే అడిగింది ఎవరో సీతమ్మ. అంటే పరమేశ్వరుడి యొక్క ఆ ప్రణాళిక అలాగ ఉంటుంది. చాలా కాలం ఏంటంటే గర్భవతిగా ఉన్నావు కదా, పుట్టింటికి వెళ్తావా ఏంటి, నీకేం కోరికలు అని అడిగితే, మనం వనవాసం చేసామంటే 13 ఏళ్ళు ఎంత బాగుండేది, ఆ ఋష్యాశ్రమాల్లో ఎంత శాంతిగా ఉండేది, ఆ యజ్ఞాలు చూడాలని, ఆ వేదాలు వినాలని చిన్న చిన్న పిల్లలు, అలాగే ఆ దంపతులు వీళ్ళందరూ కూడా ఎంత బాగా సాధన చేసుకున్నారు, అటువంటి సాధకుల మధ్య ఉండాలని, స్వచ్ఛమైన అటువంటి ప్రకృతిలో ఉండాలని గడపాలని ఉందండి అంటది. సరే అంటాడు. మన్నాడేమో ఇది వింటాడు. కరెక్ట్గా సెట్ అయింది. సీతాదేవి అడుగుతుంది కదా, ఆ కోరిక తీర్చినట్టు అవుతుంది. అంటే సినిమాల్లో చూపించినవి అన్నీ కరెక్ట్ అనుకోకుండా, రామాయణాన్ని చదవండి. చదివేటప్పుడు ఒకటి పెట్టుకోండి, మన పురాణ పురుషులు, మన పెద్దలు, వాళ్ళు మనకంటే నీతిమంతులు. వాళ్ళు చేసిన పని ఏదన్నా ఉందంటే కనుక అది మనకి క్యారెక్టర్లెస్గా కనిపించినా, ఇది భావ్యం కాదు అని అనిపించినా కానీ అది మనకు అర్థం కావట్లేదు అని ఎవరన్నా అడుగుదాం. పుస్తకం తీసుకెళ్ళి ఇక్కడ ఇలా ఉంది, రాసిపెట్టి ఉంది, ఇది నాకు అర్థం కావట్లేదు అని అడిగి తెలుసుకోవాలి. కానీ ఒక సీతమ్మని కానీ, ఒక రాముని కానీ, ఒక కుంతీదేవిని కానీ, ఇలా ఎవరినే కూడా మనం తక్కువ చేసి ఊహించుకోకూడదు. వాళ్ళు పురాణ పురుషులు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే పవిత్రులు, వాళ్ళు మన పూర్వీకులు. మన తాతల్ని, తండ్రుల్ని మనం అవమానించుకుంటామా? నీకు అర్థం కాక వాళ్ళు చేసిన పని ఆ తప్పు భావన వస్తే కనుక ఎవరైనా తెలుసున్న వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు చెబుతారు ఇక్కడ జరిగింది ఏంటి అని. అంతకుముందు నైట్ అడిగింది, తెల్లారి ఇది వచ్చింది న్యూస్, బాగానే ఉంది కదా. సీతమ్మ అంటే చూడండి మరి, ఒక వంతు అధర్మం ఉంటేనే ఆ మాట వచ్చేసింది ప్రజల్లో. సీతమ్మ లంకలో వీడికి ఎందుకంటే రాముడు బాగా పరిపాలిస్తున్నాడు కదా, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు కదా, వీడికి ఎందుకంట, వీడికి ఏమి టాక్ వచ్చింది. సీతమ్మ అక్కడ లంకలో ఉంది. సీతమ్మ మంచిదే కాదంటలేదు, మన బంగారం మంచిదే, కానీ ఆడు మంచివాడు కాదు కదా, ఆడు ఏమైనా చేసి ఉంటాడు కదా, ఆడు దుర్మార్గుడు కదా. ఈ ఖాళీగా పడున్న వాళ్ళు చేసే పనులు ఇయ్యే. సుభిక్షంగా ఉంటే రాజ్యం, అందరికి అన్నీ అందుబాటులో ఉంటే, చూడండి పూర్వం పుస్తకాలు కొనుక్కుంటే డబ్బులు ఉండేవి కదా, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కునేవారు, అట్టలు వేసుకుని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తుంది.
అసలు ఎలా చింపేస్తున్నారో తెలియట్లేదు. ఒక్కళ్ళు అట్టలేరు, పేరు రాసుకోరు. ఎక్కడెక్కడ పడేసేస్తున్నారో తెలియట్లేదు. ఆ పరీక్ష అయితే చాలు మొత్తం పుస్తకాలను చింపి అవతల పడేస్తున్నారు. ఆయన ఎవరో పెద్ద ఆయన అడిగారు, ఏంటి అసలు భోజనం పెట్టడం కోసం వస్తున్నారు ఏంటి? అదేమో వీళ్ళు రివర్స్లో అర్థం చేసుకున్నారు. మరి కాలం అంతే అలాగే ఉంటుంది. ఆయన ఎందుకు అడిగాడు? ఆయన అసలు చదువు ముఖ్యం కదరా బాబు. ఆ మేస్టార్లకు అన్ని పనులు అంటే ఫ్రీగా ఇస్తే దాని విలువ తెలియట్లేదు పిల్లలకే. వాళ్ళకేమో ఇంకెంతసేపు భోజనం పెట్టారో లేదా అంతే. చదువు చెప్పారా లేదా అని ఎవరు అడగరు. చెప్పాలి కదండి, అడగకపోతే చెప్పరా అంటే అలా ఎక్కడ టైం ఉంటుంది వాళ్ళకి. అన్ని పనులు ఉంటాయంటే నిజంగానే అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా చదువు అనుకున్నవాడు కూడా ఏదో ఒకటి కాకి లెక్కలు ఏమని వేసిస్తూ ఉంటారు, బోళ్ళని లెక్కలు అంతే. పొద్దున్న దాకా చెప్పవలసిన వాళ్ళు ఒక అరగంట గంట చెప్పడమే ఎక్కువ. అసలు అదైనా చెప్పాలనుకుని చెప్పేవాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ బోళ్ళని పనులు, ఆ పనులు ఈ పనులు, బోళ్ళని పనులు. అందులోనూ ఇప్పుడు యూట్యూబ్లు గట్ట వచ్చేసిన తర్వాత అది పెట్టండి ఇది పెట్టండి, దాంట్లో కోర్సులు కంప్లీట్ చేయండి, ఇవన్నీ బోళ్ళని ఉన్నాయి. నిజంగా చెప్పేవాళ్ళకేమో అయ్యో మనం న్యాయం చేయలేకపోతున్నాం అదో బాధ. ఆ బాధను ఆయన వ్యక్తం చేసేవాడు. చదువు ముఖ్యం కదరా బాబు, భోజనం కాదా అని చెప్పి ఆయన చెప్పాడు. మాట్లాడిన మాటల్లో ఆయన సహజంగానే చెలోక్తులుగా చెబుతాడు కాబట్టి అది కొంతమందికి గుర్తుకున్నాయి. అంతరార్థం ఏంటి? పిల్లలకి చదువు ముఖ్యం కదా, భోజనాలు బ్యాగులు ఇవి కాదు కదా, ఇవ్వద్దనేం కాదు. అదే మానేసేయండి అన్నట్టంటే అది కరెక్ట్ కాదు. అది ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కానీ చదువు మానేసేయండి అని చెప్పకూడదు. ఎవరైతే చెప్పినా కానీ మంచి తీసుకోవాలి కదా మనం. ఏ పిల్లోడికైనా పుస్తకం ఎంత ఖరీదు, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత సేవ్ చేసింది గవర్నమెంటు, దీన్ని ఎలా చూసుకోవాలా, ఎంత ఒప్పుడుగా చూసుకోవాలా, ఏమీ లేదు. అది ఫ్రీగా వస్తే ఎలా ఉంటుంది? దాని విలువే తెలియదు. ఫ్రీగా ఇచ్చింది ఏది కూడా దాని విలువ తెలియదు. అందుబాటులో ఉన్నది ఏది కూడా దాని విలువ తెలియదు. మనకు అందుబాటులో లేదనుకోండి, ఎంత కష్టపడినా రావట్లేదు అనుకోండి, అది ఎక్కువ విలువైందిగా అనిపిస్తుంది. వీటి తల్లిదండ్రులకే ఆ బర్డెన్ తగ్గించింది ప్రభుత్వం. చాలా మంచి పని చేస్తుంది. ఇంట్లో వండుకోలేనిది కూడా రకరకాల కలిపి దొరకంటే కోటా బియ్యాలు గట్రా ఉండేది, చక్కటి తెల్లగా రైస్ ఇస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అని ఆ గ్రాన్యూల్స్ కలుపుతున్నారు. అంటే ఇంట్లో తింటే అందని పోషకాలు కూడా అక్కడ అందుతాయి. ఏళ్ళంటే ఎక్కద రోజు అంటే ఏళ్ళలో అసలు మార్పులు లేవు. తల్లిదండ్రుల మార్పు ఉంటే ఏళ్ళలో ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పాలి కదా, నాకు అక్కడ అన్నం బాగాలేదేమో అంటే అయితే తినొద్దు అంటారంటే, అన్నం బాగుంటలేదంటే అంటారు అంతే. కూర బాగాలేదు, అసలు ఏంటి ఎలాగుంది, ఎవరన్నా వచ్చి ఒకసారి తింటారా లేదా? పిల్లల్ని గుడ్డిగా నమ్మేసి అసలు వాళ్ళు బాగుపడాలని, వాళ్ళ క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి అసలు తల్లిదండ్రులకే లేదు అసలు. అంటే ఎన్ని ఎందుకు చదువుతున్నామంటే సమాజంలో ఈ వాయు కాలుష్యం లాగా మనో కాలుష్యం అనేది ఈ 3 వంతుల అధర్మం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు సాధనలో పడ్డావు, నువ్వు సాధనలో పడిన తర్వాత నువ్వు ఏదైతే ధర్మం అనుకుంటున్నావో అది సమాజానికి అధర్మంగానే కనిపించవచ్చు. కంగారు పడకు.
కానీ బ్రహ్మాండంగా పెట్టుకో. రాముల వారు ఏం చేశాడు, లక్ష్మణస్వామి ఏం చేశాడు, సీతమ్మ ఎలాగుందా, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ విడిచిపెట్టిందా? కష్టం, అడవులకు వెళ్ళటం కష్టం కరెక్టే, కానీ వాళ్ళు 13 సంవత్సరాలు సుఖంగా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛమైన గాలి పీల్చారు, స్వచ్ఛమైన నీరు తాగారు, స్వచ్ఛమైన పళ్ళు తిన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక సంవత్సరమే రావణాసురుడు తీసుకెళ్ళటం, యుద్ధం జరగడం, ఇదంతా జరుగుతుంది. కానీ రాజ్యకాంక్ష రాముడికే లేదు, సీతమ్మకే లేదు, అది ఎవరికే లేదు ఆ రోజుల్లో. అది ఒక బాధ్యత. అది క్యారెక్టర్లెస్గా రాజు అసలు కనిపించకూడదు పరిపాలించేవాడు. అందుచేత వాళ్ళు అలా అనుకుంటున్నారు కాబట్టి ఏం చేశాడు, దూరం పెట్టాడు, వదలలేదు. అక్కడ ఎక్కడ ఉంటుంది సీతమ్మ, అక్కడ ఉంది, వాల్మీకి ఆశ్రమంలో ఉంది. తర్వాత ఆవిడ అగ్నిపునేత అని తెలుసు, ఆవిడ పాతివ్రత్యం గురించి తెలుసు, కానీ మరి ప్రజలను బట్టి రాజు ఎలా ఉండవలసి వచ్చింది. అంచేత ఏం చేయాలి, తన పాతివ్రత్యం నిరూపించుకోవడం కోసం ఇంక వీళ్ళు ఎలాగ ఉంటారు, ఇంక ఈ భూమి మీద అనవసరం, మనం ప్రజలకే ఎన్ని ఉపకారాలు చేసినా ఆ ఉపకారం చేసిన వాడు చెయ్యే కరుతారు. ఏంటి, ఒక వంతు అధర్మం 3 వంతుల ధర్మం ఉన్నప్పుడే అటువంటి టైప్ వచ్చేసరికి ఇటు తట్టుకోలేకపోయింది. మళ్ళీ వెళ్తాం, ఎవడొకడు ఏదో అంటాడు, ఈయన రాజు కాబట్టి ఆ క్యారెక్టర్ని నిరూపించుకోవడం కోసం ఇలా అలా ప్రజలు తప్పు, వాళ్ళు ఈ ప్రజల అనేక మధ్య ఉండటమే తప్పు మనం అని చెప్పి, నేను భద్రతనైతే కనుక భూదేవి నాకు దారి ఇచ్చిన కాక అనుకుంది. వచ్చింది భూదేవి, శుభ్రంగా ఒక సింహాసనం మీద కూర్చొని లోపలికి పోయింది. ఈ ప్రజల మధ్య ఉండటం వేస్ట్ అనిపించింది సీతమ్మకి. రాముడికి ఎలాగా తప్పదు. ఆ తర్వాత 12 సంవత్సరాలు ఆయన పరిపాలించాడంటే ఏకపత్నీవ్రతుడు. ఎంత టాప్ ఉండి అసలు అది. ఆ రోజుల్లో కూడా బహుభార్యత్వం లేదంటూ ఉంది, కానీ ఒకే భార్య ఒకే భర్త అన్యోన్యమైనటువంటి పవిత్రమైనటువంటి బంధం. దీనికి ఎంతో విలువనిచ్చి తన జీవితంలో పాటించి ఆచరించేలాగా చేసి ప్రజానేకం అందరూ కూడా ఆయన అనుసరించేలా చేసింది. ఆ పునాది వేసింది ఎవరో, శ్రీరాముడు. ఆయన ఏకపత్నివ్రతుడు, ఈవిడ మహాపాతివ్రత. ఆయన తప్పేం లేదు, ఈవిడికి తెలుసు వాడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన తెలుసు. కానీ వాళ్ళు అన్నవాళ్ళు రేపు పొద్దున్న మళ్ళీ ఇంకొకళ్ళు అంటారు. ఇంక రాజుకు తలవంచక తప్పదా. ఎన్నిసార్లు ఇలాగా అనుమానం పెంచుకుంటారు వీళ్ళ సీతమ్మ మీద అని చెప్పి. ఇటువంటి ప్రజల మధ్యలో అలా ఉండటం వేస్ట్. మనం కోపం వచ్చి కాదు, ఇటువంటి ప్రజలు వాళ్ళు ఎలాగ అన్నారు, రేపు పొద్దున ఇంకొకటి అంటాడు. ఆల్రెడీ ఇంకో రూపంలో వస్తుంది. ఒకసారి ఆల్రెడీ రావణాసురుని చంపిన తర్వాత ఏదో అగ్నిలో అగ్నిపరీక్ష పెట్టాడు. ఈయన ఏ పరీక్ష పెట్టలేదండి బాబు. అసలు రాముడు అసలు ఏ పరీక్ష పెట్టలేదు. ప్రజానాయకానికి సంబంధించి
వచ్చే ఆ కంపల్షన్స్, రెపల్షన్స్ వాటి కోసం అవి ఎలా జరిగినాయి. మళ్ళీ వస్తుంది ఇంకోటి ఏదో వస్తుంది, ఇంకా అనవసరం అని చెప్పి ఇంకా ఆవిడ ఎన్నిసార్లు నిరూపించుకుంటుంది పాతిరత్యం. ఆల్రెడీ ఒకసారి అగ్నిలో దూకింది కదా, మళ్ళీ ప్రజల్లో అలా రావటం అంటే, అలా వస్తే మాత్రం ఈయన ఎందుకు పట్టించుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ కాలంలో అదంతా గొప్ప విలువైన విషయం రాజుకి. తన క్యారెక్టర్ మీద అనుమానిస్తూ ఉంటే, తన భార్య క్యారెక్టర్ మీద అనుమానిస్తూ ఉంటే, నిజానికి అలా రావణాసురుడు లాంటి వాళ్ళు అయితే శుభ్రంగా శిరచ్ఛేదం చేసి పడేస్తాడు. కానీ ప్రజల్ని కన్నబిడ్డలో చూస్తాడు కాబట్టి, నిజంగానే కన్నబిడ్డలో చూస్తాడు కాబట్టి ఆయన శిక్షించలేడు, తనకు తాను శిక్ష చేసుకుంటాడు అంతే. అదే రాముడు. సీతమ్మ ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళిపోయిందో జనాల్లో చాలామందిలో ఏడ్చారు. అయ్యో మనం ఇంత పని చేసాం, మన స్వామి ఒంటరివాడు అయిపోయాడు, ఈయనమ్మ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం. జనాలందరూ ఏడ్చారు, చచ్చా ఎంత తప్పు చేసాం మనం అని అలా అనుకున్న వాళ్ళు కూడా ఏడ్చారు. ఆ తర్వాత ఆ 11,000 సంవత్సరాల్లో కూడా పరిపాలించాడు. అంటే 11,000 అంటే అసలు ఆయన పరిపాలించిందే 12,000 సంవత్సరాలు అంటున్నారు కదా. నిజంగా అంతకాలం బతికారంటే బతికారు. ఆ రోజుల్లో ఆయు ప్రమాణం అంత ఉండేది. రామాయణం ఒక స్టోరీ కాదు, ఒక నిజం. మనం ఏంటంటే చాలామంది పట్టించుకోము. ఇంచేత మనకి ఎంతసేపు టీవీలు, సీరియళ్ళు, అవసరం లేని సరుకంతా. అది కూడా ఒక స్ట్రాటజీ. మనం ఇటువంటివన్నీ విన్నాం అనుకోండి, వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది కదా. నిజం తెలిసిపోతే మరి నా ధర్మం 3 పాదాలు ఎక్కడ ఉంటుంది. లేకపోతే అవసరం లేని సొల్లంతా మనం చూస్తూ ఉంటాం. ఈ నిజాలన్నీ దాచేస్తూ ఉంటారు. రాముడి నిజం, సీత నిజం, సీతమ్మ నిజం, ఆవిడ భూమిలోకి వెళ్ళిపోవడం నిజం. ప్రజల పశ్చాత్తాపంతో సంవత్సరాల తరబడి ఏడిచారు. తర్వాత ఏడు సుఖం ఏంటి, ముందు ఉండాలి కదా బుద్ధి. వాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. రామరాజ్యం అన్నారు అంటున్నా దాన్ని. మన ప్రభువుకి భార్యలు లేకుండా చేసాం. మనం చాలా తప్పు చేసాం అని చెప్పి చాలామంది ఏడ్చారు. ఆయన చూస్తే మరి ఏకపత్ని వృద్ధుడు ఇంకో దాన్ని చేసుకోడు. ఆయన తర్వాతే కదా ఏకపత్ని వ్రతం తయారైంది. ఎంతో గొప్ప విషయం ఉన్నది. ఒకే భార్య, ఒకే భర్త. ఈవిడికి పాతివ్రత్యం, ఆయనకి ఏకపత్ని. అది ఒక వ్రతం. ఇంకా అంటే మిగతా వాళ్ళ మీద అసలు ఆ మహాభావనే కలగదు. అది ఒక దీక్ష లాంటిది. అది జీవితాంతం అటువంటి దీక్షలో ఉన్న వాళ్ళకి ఎన్ని శక్తులు వచ్చేస్తాయి, ఎంత పవర్ వచ్చేస్తుంది, వాళ్ళ వాక్కి ఎంత శుద్ధి వచ్చేస్తుంది, వాళ్ళ మనసులోకి ఎంత శుద్ధి వచ్చేస్తుంది, ఎంత గొప్ప సాధకులు అయిపోతారో. మన దేశంలో మొత్తం ఈ భారత జాతిలో పుట్టిన తర్వాత ఏంటి నీ పని అంటే మళ్ళీ పుట్టకుండా ఉండటమే. అదే పని. రాముల వారిలో ఎవరైతే నడిచారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షంలోకి వెళ్ళిపోతారు. ఎలా నడిచారో అంటే మనకు తెలియాలి కదా, ఆయన ఎలా నడిచాడో. ఇది రామాయణం మనకు తెలియాలి. అంత ఈజీ ఏం కాదు నడవటం.
ఒకసారి గురుదేవులు చెబుతారు, రేపు వదిలేండి పట్టాభిషేకం అన్నారంట. రాముడి ముఖం వెలిగిపోలేదంట ఏమని. మన్నాడు వచ్చి నీకు అరణ్యవాసం అన్నారంట. పట్టాభిషేకం అన్నప్పుడు ఎలాగుందో ముఖం, అరణ్యవాసం అన్నప్పుడు కూడా అలాగే ఉంది ముఖం. రెండింటినీ సమానంగా తీసుకున్నాడు. ఇది గురుదేవులు చెప్పారు. అలా ఉండాలిరా సాధకులు అంటేనే. మనకి ఎంత ప్రేమ లేకపోతే ఆ మొక్క చెబుతాడు మనకు తెలుస్తుందా? లేకపోతే అంటే పట్టాభిషేకం రేపు అన్నప్పుడు ముఖంలో ఏ మార్పు లేదు, వినయంగా విన్నాడు, నమస్కారం పెట్టి. మన్నాడు పిలిచారు, రాత్రి రాజకీయాలు జరిగిపోయినాయి. మన్నాడు పిలిచి నువ్వు అరణ్యానికి వెళ్ళాలా అని చెప్పి అన్నారు. అప్పుడు కూడా నమస్కారం పెట్టాడు. మనం కానీ మన బిడ్డలు కానీ మరి వాళ్ళకి మనం నేర్పొద్దా? మనం నేర్చుకొని మన తర్వాత తరాల వాళ్ళకి నేర్పొద్దా? ఇలాగ ఉండాలి. ఏదో నీకు పదవి వచ్చేస్తుందంటే పొంగిపోవటం ఇలా కాదు. అప్పుడు కూడా వినయంగా దండం పెట్టాడు. సరేనండి తండ్రి గారు అన్నాడు. మన్నాడికి ఆకేశారు. చిన్నమ్మని చెప్పింది, ఎన్ని అడవులకు వెళ్ళమంటున్నారు మీ నాన్నగారు ఉంది. అలాగే అమ్మ అన్నాడు. అంతే. అంటే అక్కడ రాజ్యం అనేది ఒక సంపద కింద, ఒక భోగం కింద, ఒక భాగ్యం కింద, ఒక అధికారం కింద చూడట్లేదు ఆయన. అది ఆయనకి ఒక డ్యూటీ, ఒక బాధ్యత కింద చూసాడు ఆయన. ఈ బాధ్యత ఎటువంటిదో ఆయనకు తెలుసు. బాధ్యతను సవ్యంగా నిర్వర్తిస్తే అది ధర్మం అంటారు. మనకి ఏ బాధ్యత ఉంది, దాన్ని సవ్యంగా నిర్వర్తిస్తే దాన్ని ఏమంటారు? ధర్మం అంటారు. బాధ్యత అంటే బాధ్యత అంతే. దాని గురించి పొంగిపోవడానికి ఏముంటుంది, కుంగిపోవటానికి ఏముంటుంది? గురువుగారు ఆ మొక్క ఎందుకు చెప్పారంటే మనం అలా ఉండాలి. రాముడు ఎందుకు పొంగిపోలేదు, ఎందుకు కుంగిపోలేదు? ఒకటి ప్రధానమైంది, అప్పటికే ఆయన వశిష్ఠుల ద్వారా జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఆయన ఎవరో ఆయనకు తెలిసింది. నేను ఎవరో అని బోధించాడు. ఎవరో వశిష్ఠ మహర్షి. చిన్నతనంలో ఉండగానే చెప్పేయాలి ఈ విద్యలన్నీ. మనకి ఎటువంటి ఆధ్యాత్మిక విద్య కానీ, నైతిక విద్య కానీ ఎక్కడంత స్కూల్స్లో ఎక్కడా లేదు. కనీసం నీతి పద్యాలు కూడా లేవు. మరి వాళ్ళలో నీతిని ఆశించడం మనదే తప్పు. తల్లిదండ్రులకు నేర్పడానికి ఖాళీలు లేదు, గురువులు నేర్పుదామంటే సిలబస్లో లేదు. మరి వాళ్ళకి నీతి గురించి ఏం తెలుస్తుంది? నీతిగా బతకాలని అలా మాట లేదు, ఎలా తెలుస్తుంది వాళ్ళకి? రాముల వారు చిన్నతనంలో వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తారు. తలుపు వేసి ఉంటుంది, తలుపు కొడతారు. ఆయన ఏమంటారు? ఆయన ఎవరు వారు అంటారు లోపల నుంచి. ఏమంటాడో నేను రాముడిని అంటాడు. అంటే చదువుకుంటాకే వెళ్తాడు కదా, నేను రాముడిని అంటాడు. నేను నీ పేరు అడగట్లేదయ్యా, నువ్వెవరో అని అడుగుతున్నాను అంటాడు. వెంటనే డైలమాలో పడతాడు. ఇదేంటి, రాముడు అనేది నా పేరే కరెక్టే, మరి నేనెవరిని అనుకుని, నేను దశరథ మహారాజు గారు అబ్బాయినండి అంటాడు.
మళ్ళీ ఏమంటాడా, మీ తండ్రి గారి పేరు ఏం పేరు, ఆయనకి నువ్వేమవుతావు, అది అడగట్లేదు నేను, నువ్వెవరో అని అడుగుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఇటువంటి గొప్ప గొప్ప విలువలు కలిగిన ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆ సినిమాల్లో జోకుల కింద వాడేశారు. అంటే ఇంకా ఆ మార్గంలోకి వెళ్ళినంత జుగుప్స కలిగేలాగా. తర్వాత ఏమంటాడు, నేను కౌశల్య గారు అబ్బాయినని అంటాడు. నీ తల్లి పేరు ఏం పేరు, తర్వాత ఆవిడకి నీకున్న బంధం ఏంటి, అది అడగట్లేదు, నువ్వెవరో అని అడుగుతాడు. బెక్కమాకం వేస్తాడు. నువ్వెవరో తెలుసుకో, నేను అంటున్నావు కదా, నేను ఎవరో తెలుసుకుని రా అంటాడు. వెళ్ళిపోతాడు. నేను ఎవరిని అనుకుంటా వెళ్తాడు బాలరాముడు. నేను ఎవరినబ్బా అని అనుకుంటూ వెళ్తాడు. కౌశల్య దగ్గరికి వెళ్తాడు. అమ్మ నేను ఎవరినమ్మా అంటాడు. నాన్న నువ్వు నా బంగారు కొండ అంటాం. అలా కాదమ్మా, నేను నీ బంగారు కొండనే కరెక్ట్, నేను ఎవరిని అది కరెక్ట్గా చెప్పు అంటాడు. ఏమోనమ్మా నాకు అటువంటి విషయాల్లో తెలియదు, చిన్నమ్మని అడుగు అంటుంది. చిన్నమ్మ ఎవరో సుమిత్ర, లక్ష్మణస్వామి తల్లి. ఆవిడ జ్ఞానం అంటే పుస్తకాలు చదివేస్తే జ్ఞాని అనుకుంటారు, అది కాదు. తను తెలుసుకున్న వాళ్ళు జ్ఞాని, ఋషి తెలియలాడు. రామాయణంలో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక పనిని చాలా నైపుణ్యంతో కౌశల్యంగా చేస్తుంది కౌశల్య. సుమిత్ర అందరికీ కూడా మంచిగా ఉంటుంది అనమాట, కానీ లోపల ఆవిడ జ్ఞాని. అలాగే వాలి భార్య తార ఉంటుంది, ఆవిడ కూడా జ్ఞాని. ఇంకా చెప్పాలంటే ఎవరో రావణాసురుల వారి భార్య మండోదరి, ఆవిడ కూడా జ్ఞాని. అటువంటి రోజులతో సంసారం చేసేసరికి ఒక దెబ్బకి జ్ఞానం వచ్చేసింది ఆవిడ. కానీ ఇక్కడ సుమిత్ర జ్ఞాని, ఆవిడకి అర్థమైంది. ఎప్పుడైనా అంటే సుమిత్ర దగ్గరికి వెళ్ళేసరికి కౌశల్య దగ్గర ఒక వైభవం ఉండేది, రాణి కాబట్టి పట్టపు రాణి. సుమిత్ర దగ్గర అంతా కూడా ఒక చల్లదనం, రాణివాసంలో అంతా ఒక ప్రశాంతమైన ఏరియా అనమాట. ప్రశాంతత కావాలనుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు దశరథుడు. అలాగే రాముడు కూడా వెళ్ళేవాడు. ఒక ఆశ్రమంలో ఉన్నారా లేకపోతే రాణివాసంలో ఉన్నారో తెలిసేది కదా, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వాడు జ్ఞాని కాబట్టి. ఏం జరిగింది నాన్న అని అడిగింది. నేనేమో అక్కడికి వెళ్ళాను గురువుగారి దగ్గరికి, రోజు కూర్చొని చెబుతారు కదా, ఇంకా రాలేదు గురువుగారు అని చెప్పి లోపల ఉన్నారేమో తలుపు కొట్టాను. తలుపు కొడితే ఎవరు వారు అని అడిగారు. నేను రాముడిని అండి అని చెప్పాను. నేను నీ పేరు అడగట్లేదు, నువ్వెవరో అని అడిగారు. నేను ఎవరినమ్మా అది ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు చెప్పింది. స్వయంగా జ్ఞాని కాబట్టి చక్కగా డైరెక్షన్ వచ్చింది. నువ్వు నేను అంటున్నావు కదా, ఇదేమో నీ దేహం, ఇది నా దేహం అంటున్నావు. అంటే నువ్వు వేరు, నీ దేహం వేరే కదా. అది నేను అని ఎవరు అంటున్నారో అది ఎక్కడి నుంచి వస్తుందా అది చూసుకో. ఈరోజు మనం ఈ భగవాన్ రమణ మహర్షి గారు వచ్చి చెప్పేశారు అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో ఉంది జ్ఞాన మార్గం. వశిష్ఠుల వారు ద్వారా బోధించబడి జ్ఞాన మార్గాన్ని, అంటే ఇది స్టోరీ చాలా బాగుంటుంది. ఇది ఏంటది అనుకొని అంటే ఇంకంతే, అలా నేను ఆ ఫీలింగ్ని పట్టుకోమంటుంది. జస్ట్ చూస్తాడా 2 రోజులు కుదరట్లేదని చెప్పి ఈయనకి రావి చెట్లు అంటే బాగా ఇష్టం. ఒక నది పక్కనే
ఆ సరైనది ఏదో ఉంది మొత్తానికి. ఆ నది పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చుంటాడు. పొద్దున అనగా వెళ్ళాడు, బిడ్డ కనపడట్లేదు, అందరూ నెతికేసుకుంటున్నారు. నెతికేసుకుంటే రాజు చెట్టు దగ్గర కూర్చున్నాడు. అయినా నదిని ప్రవాహం చూస్తున్నాడా, కానీ నేను ఎక్కడి నుంచి వస్తుందబ్బ అనుకుంటే అలా చూసుకుంటున్నాడు. పిల్లాడేమో భోజనానికి రాలేదని చెప్పి అందరూ బట్టలు చెప్పేసి పరిగెట్టించేస్తున్నారు. ఎక్కడ నెతికిన దొరకలేదు. తీరా చూస్తేనేమో ఆ నది ఒడ్డునే రాయి చెట్టు కింద కూర్చున్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. వీడికి అర్థమైపోయింది, ఏకాంతంగా ఉన్న ప్రదేశాల్లో నెతకండి అంటే కరెక్ట్గా రాయి చెట్టు కింద ఉంటాడు. తీసుకొస్తారు. చిన్నమ్మకే పాదాలు దండం పెడతాడు. ఏంటి నాన్న ఎంత బాగున్నావు నువ్వు, నీ కళ్ళల్లోకి ఆ ప్రకాశం ఎలా వచ్చింది ఏంటంటే ఏం మాట్లాడలేదు. ఓహో, నీకు నువ్వు దొరికేసావా అని అంది. మనకైతే ఈ సంవత్సరాల తరబడి చేయాలి. స్వయాన శ్రీమన్నారాయణ కదా ఆయన. చక్కగా నేను అలా ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకున్నాడు. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాడు, హృదయాలకు వెళ్ళిపోయాడు. అంతవరకు ఉన్న ఆ జీవుడు కింద కనిపించిన వాడే రాముడు అని వ్యక్తం అయిపోయింది. ఈ జ్ఞాన మార్గం అప్పుడు కూడా ఉంది. కానీ లోపల జ్ఞాని, లోపల మహర్షి, లోపల దైవం, పైకి మానవుడు. మరి ఎందుకు వచ్చాడు? ఏ మానవుడైతే వాడి బాధ్యతల్ని, వాడి ధర్మాలని నిర్వర్తిస్తాడో వాడు ఖచ్చితంగా ఈ ధర్మం దేంట్లో తీసుకెళ్ళిపోద్ది? మోక్షంలాగా తీసుకెళ్ళిపోద్ది. అందరూ సన్యాసం తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. అందరూ అలా వెళ్ళిపోరు. గృహస్థులు అంటూ ఉండాలి కదా లోకంలో. ఎవరైతే రాముడినే రాముడు నడిచినట్టు నడిస్తే చాలు. ఆయనలో ఒక గుణాన్నైనా మనం తీసుకుని ప్రాక్టీస్ చేస్తే చాలు, మిగతా అంతా అదే లాక్కొచ్చేస్తుంది. ఈ సాధనలు చేసేవాళ్ళకి మనం ఇది ప్రాక్టీస్ చేద్దాం, ద్వేషాన్ని పోగొట్టుకుందాం సపోజ్ అనుకుంటున్నారు అనుకోండి. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. ద్వేషం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ దాన్ని సమర్థించుకున్న మైండ్ కూడా ఉంటుంది అప్పుడు. కానీ రామ మంత్రాన్ని తీసుకుని రాముని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ సౌందర్యాన్ని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏదైతే ఉక్రోషం వచ్చేస్తుందో, ఉద్వేగం వచ్చేస్తుందో, ఆ ద్వేషం వచ్చినప్పుడు ఇది ఆపుద్ది, దాని వేగం తగ్గిపోద్ది. అంచేత నువ్వు మంత్రం చేస్తున్నావు, రాముడిని నిరంతరం స్మరించుకుంటున్నావు. ఎంత బాగున్నాడు ఈయన, ఎందుకు అంత బాగున్నాడు అని దేవుడు కాబట్టి కాదు, లోపల అంత సుగుణాలు ఉన్నాయి. మన లోపల ఉన్న సుగుణాలే మన ముఖంలోకి వస్తాయి. మన లోపల ఉన్న పవిత్రతే మన కళ్ళల్లోకి వస్తుంది. అదే మన మాటలోకి వస్తుంది. ఒకళ్ళు ద్వేషించినా కానీ మనకు ద్వేషించాలని అనిపించదు అసలు. అలా అనిపించకుండా ఆ స్థాయికి వెళ్ళిపోవాలంటే మంత్రం చేయాలి, జపం చేయాలి, రాముడిని ఆరాధించాలి. రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, శివుడైతే శివుడు. సాకార ఆరాధన చేయొచ్చు, అలాగే జపం చేయొచ్చు,
విచారం చేయొచ్చు. ఈ సాధన బలం లేకుండా అద్వేష్ట సర్వబోధనం రావాలంటే రాదు. మనం ప్రయత్నం చేస్తాం సిన్సియర్గా, కానీ ఓడిపోతాం. ద్వేషం వచ్చి తీరుతుంది. ఇదిగో ఈ కారణాల వల్ల ఈ పనులు చేశారు కాబట్టి వీళ్ళని ద్వేషించి తీరాలి. ద్వేషం మాటల్లోకి రావటం, మనసుల్లోకి తలంపుల్లోకి రావటం కాదు, అలా లోపల అది ఉండకూడదు. లోపల రగులుతూ ఒకటి ఉంటుంది, అది పోవాలి. మీరు ద్వేషపు మాటలు మాట్లాడకపోయినా, ద్వేషం చూపు చూడకపోయినా, లోపల ఏదైతే రగులుతుందో ఆ ద్వేషం తాలూకు ఒక స్థితి రగులుతుందో మీ లోపల, అది పోవాలి. అది పోవాలంటే ఒక మంత్రజపం ఉండాలి. అంటే పరమ పవిత్రమైన దాన్ని రోజు మనం పాముకుంటూ ఉండాలి, అరగదీయాలి. మన మనసుని దాని మీద అరగదీయాలి, మనసు అరిగిపోవాలి. ఏదైతే ఈ లోపల రగులుతుందో అది అరిగిపోవాలి మంత్రంతో. అప్పుడు సాధన ఫలిస్తుంది. ఎవ్వరి మీద ద్వేషం ఉండదు ఆయనకి అసలు. నా భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు అని రావణాసురుణ్ణి కూడా ఈడు అంట. జరగవలసింది జరిగింది. అంటే మనకు అది చేతకందాని కింద అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ తిట్టేస్తే వాడు మగవాడు అనిపిస్తుంది. అది తప్పది. శత్రువు పట్ల కూడా గౌరవభావం ఉంటుంది. అడిగితే ఆయన మహాశివభక్తుడు అంటాడు, కానీ నిజమైన కార్యం చేసాడు అంటాడు. ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు అనుకోండి, అలాగా జనం టైపులో వాళ్ళకి మామూలుగా మాట్లాడినా కానీ నోటి బూతులు వస్తాయి అనుకోండి, మనం మంచిగా మాట్లాడామనుకోండి వాళ్ళు నచ్చదు. రోజు చికెన్ తినేవాడికి ఏదో ఆనపకాయ కూర వేసి పెడతాం, బీరకాయ కూర వేసి పెడతానంటే ఏమి నచ్చింది వాళ్ళకి? అది బోరు కొట్టి తినాలి, కానీ ఏమి నచ్చుతాయి? ఇంత సాత్వికమైన మాటలు వాళ్ళకల్లా నచ్చుతాయి. ఇంకా రాక్షస మాలకాలకైతే ఇంకా ఆ మాటలే వేరు. తెల్లారు లేస్తే ఎవరిలో ఒకరు బాధ పెట్టాలి. ఎవరిని గిల్లేమా, వాళ్ళు ఏడుపు చూసి సంతోషించామా? ఇటువంటి జన్మలు పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే తెల్లారు లేచిన తర్వాత ఎవరిలో ఒకరికి వెళ్ళాలి, వాళ్ళు ఏడవాలి, లేదా వాళ్ళు వీళ్ళ మీద పడాలి, ఇరుసు పడాలి. వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళలో 10 మాటలు అనేసి నలుగురిలోనూ మెప్పించేసుకుని వచ్చారు అంతే. మనకి ఎంతో కర్మ ఉంటేనే కానీ అటువంటి వాళ్ళు తగలరు. తగలేరు అనుకోండి, గుర్తుపెట్టుకోవాలి రాముల గారిని. వాళ్ళు మనం ద్వేషించవచ్చు, మనం కూడా ద్వేషిస్తే వాళ్ళ ట్రాప్లో పడిపోతాం, వాళ్ళతో సమానం అయిపోతాం. వాళ్ళు అలా పట్టించుకోవద్దు. వాళ్ళ ద్వేషం వాళ్ళ దగ్గర ఉంటుంది. తిట్టారు ఏమవుతుంది? మన పని అయితే మనం చేసుకుంటే సరిపోతుంది అంతే. వాళ్ళ మీద ద్వేషం మనకంటే వాళ్ళు ఏదో మురుగులో ఉన్నారు, వాళ్ళ మనసులో మురుగు ఉంది, మన మీద పడేస్తా చూస్తున్నారు. మనం దానికి దొరకకుండా ఉండాలంటే ఏంటి? మనం కూడా వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ గురించి ఆలోచిస్తే దొరికేసినట్టే. వాళ్ళ గురించి మనకు ఆలోచన ఎందుకు? మన పరమేశ్వరుడు ఉన్నాడు, మన రాముడు ఉన్నాడు, మన కృష్ణుడు ఉన్నాడు, మన అమ్మవారు ఉంది, సీతమ్మ తల్లి ఉంది. ఎంత చల్లని తల్లి! ఈ సీతమ్మ, ఈ సావిత్రి, అనసూయ, ద్రౌపది వీళ్ళని చూసి కదా మన సాధారణంగా గృహంలో ఉన్నామంటే ఆ ఇంట్లో అందరూ తినేదాకా కూడా వీళ్ళు తినరు. అంటే ద్రౌపది తినేసింది అనుకోండి, ఇంకా ఆ రోజుకి ఇంకా ఎవరు వచ్చినా కానీ పెట్టడానికి ఉండదు. అంటే వీళ్ళ పాండవులు కూడా అరణ్యవాసం చేస్తారు. వీళ్ళు ఏం పెడతారండి? పాపం దుర్యోధన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా అని తోలేసేవాడు జనాలని. వీళ్ళు వాళ్ళకే లేకుండా చేస్తున్నారా? కానీ రాజధర్మం ప్రకారం అతిథి మర్యాదలు చేయాలి కదా, ఎవరిని వస్తే భోజనాలు పెట్టాలి కదా అని జనాలు పంపుతూ ఉండేవాడు. ఇంకా అదే పని.
దానికి తోడు ఈయన మీద ఇష్టం ఉన్నవాళ్ళు, అయ్యో మీరు అడవుల పాలైపోయారు అని చెప్పి ఇష్టం ఉన్నవాళ్ళు రోజు పరామర్శించడానికి వస్తూ ఉంటారు. ఎవరన్నా ఒంట్లో బాగోకపోతే పరామర్శకి వెళ్తారు కదా. అలాగే వీళ్ళ పరిస్థితి బాగోలేదని చెప్పి పరామర్శ వస్తూ ఉంటే వీళ్ళు వచ్చేవాళ్ళే కాకుండా మళ్ళీ దుర్యోధన పని కట్టుకుని పంపించేవాడు కొంతమంది. అప్పుడు ధర్మరాజు పాపం ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకుంటే కృష్ణుడు అయితే సలహా ఇస్తాడు. సూర్యదేవుడిని ప్రార్థిస్తే ఆయన అక్షయ పాత్ర ఇస్తాడు. అక్షయ పాత్రలోంచి ఏది అడిగితే అది వస్తుంది. భూలు కావాల్సిన భూలు వస్తాయి, గాలి కావాల్సిన గాలి వస్తాయి, అన్నం కావాల్సిన అన్నం వస్తుంది. వీళ్ళు ఏం కష్టపడక్కర్లేదు, వండక్కర్లేదు. ద్రౌపదీదేవి గారికి వంట బాగా వస్తుంది, సంతోషించింది. కానీ మరి దానికి ఒక కండిషన్ ఏంటది, ఎప్పుడైతే ద్రౌపది అక్షయ పాత్రలోంచి అన్నం తిందో, పూర్తి చేసిందో, ఇంకా అక్కడితోటి ఆ రోజు కంప్లీట్. ఇంకా ఎవరికి దాంట్లో ఇంకా అన్నం ఏం పుట్టదు. ఇంకా దాని అక్షయ పాత్ర అన్నారు. సూర్యనారాయణమూర్తి ఇస్తాడు. ఒక రోజు ఏంటంటే అక్షయ పాత్ర కడిగేసింది, తినేసింది. కరెక్ట్గా అప్పుడే దూర్వాసుడు వచ్చాడు. వాళ్ళు ఇది ఎలాగా ద్రౌపదీదేవి తినేసిన తర్వాత అన్నం వండుదాం అని అందరికీ తెలిసిపోయింది. అంచేది కొన్ని ఫ్యామిలీ సీక్రెట్లు ఎవరికి చెప్పకూడదు. నీ సంపాదన ఏంటి, నీకు ఎంత వస్తుంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, అసలు ఇప్పుడు అక్షయ పాత్ర గురించి తెలిసిన వాళ్ళ కదా దుర్యోధనుడు దూర్వాసులను పంపించాడు. వీళ్ళు చెప్పుకోబట్టే కదా అక్షయ పాత్ర అంట ఇది అక్కడికి ద్రౌపది అమ్మవారు తినేసిన తర్వాత ఇంకేం రాదంట. లూపులు తెలిసిపోయాక కరెక్ట్గా ద్రౌపదీదేవి తినేసిన తర్వాత పంపించాడు దూర్వాసుడు. అన్నాలు కట్టున్నారు. ఎంతమంది 10,000 మంది శిష్యులు వేసుకొని వచ్చాడండి ఆయన. ఎక్కడ పెడుతుంది పాపం. కానీ ఏనాడు కూడా ఇదంతా టైం అయిపోయిందమ్మని 2 to 4 కదా అనుకుంటా, 4:30 అయిపోయింది. శ్రీనివాస్ గారికి అయితే సమాధానం చెబుదాం అనుకుంటున్నాం. ఆయన అడిగింది ఒకటి. ముందు భౌతికమైన అర్థం తీసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఆధ్యాత్మిక అర్థంలోకి ఇంకోసారి వెళ్ళచ్చు. చాలామందికి ఒక అరగంట ఎక్కువ తీసుకున్నాం, ఏమనుకోకండి. నిజంగా పని ఉంటే కనుక వెళ్ళిపోవచ్చు. ఈ ఉగాది రోజుని ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారాలు తెలియజేసుకుంటాం. శ్రీరామ రామ రామ 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 శ్రీరామ రామ రామ. థ్యాంక్ యూ ఆల్. शांति है, शांति है, शांति है.